ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రంగారెడ్డి జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 43 బైక్ల సీజ్. ఆన్లైన్ విద్యార్థి సంస్థ స్టూడెంట్స్ ప్రతిభ. ఫలితాలే నిదర్శనమన్న జగద్గిరిగుట్ట సిఐ. దళితులపై కేసీఆర్ కపట ప్రేమ. 10,000 మందితో డప్పు దరువు నిరసన. అనస్థీషియా వైద్యుల రాష్ట్ర సదస్సు. 100 మంది డాక్టర్ల పరిశోధన పత్రాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రాచలూరు గ్రామంలో ఎల్బీ నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 148 మద్యం బాటిళ్లు, సరైన పత్రాలు లేని 43 బైకులను స్వాధీనం చేసుకున్నారు. 4 రౌడీ షీటర్లు, 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. యువత చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, మద్యానికి బానిస కావద్దని ఆయన కోరారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని డీసీపీ తెలిపారు. అపరిచిత వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఈ కార్డన్ సెర్చ్లో ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి, ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, 8 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 300 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం. ఈ ఆపరేషన్లో మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి 280 ఓవర్స్ చాలా అన్ని వింగ్స్ కలిపి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్డన్ సెర్చ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలది సేఫ్టీ, సెక్యూరిటీ అందరికీ ఇన్షూర్ చేస్తున్నారు. ప్రజలు కూడా, గ్రామ ప్రజలు కూడా అందరూ చాలా మంచిగా ఎంతో కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ చెకింగ్ చేసేటప్పుడు మాకు కొన్ని వెహికల్స్, ఒక 43 వరకు వెహికల్స్ దొరికినాయి. వాటికి నెంబర్ ప్లేట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ సరిగా లేవు. అలాగే కొన్ని లిక్కర్ బాటిల్స్ కూడా 148 వరకు దొరికినాయి. అలాగే దానికి కూడా చట్టం ప్రకారంగా ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక 6 సస్పెక్ట్స్ ఉన్నారు ఇక్కడ ఊళ్ళో. వాళ్ళ యాక్టివిటీస్ని విచారణ చేయడం జరిగింది. అలాగే 4 రౌడీ షీటర్స్ ఉన్నారు. వాళ్ళ ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలతో మాట్లాడితే చాలా వరకు అది సంతోషం వచ్చేది. ఎందుకంటే ఊళ్ళో ఎలాంటి కూడా ప్రాబ్లమ్స్ లేవు. చిన్న వాళ్ళు సమస్యలు చెప్పారు. వాటి గురించి కూడా మాట్లాడడం, ఖచ్చితంగా సమాధానం కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఊరు వాసులకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ సంబంధించి బేసిక్గా జాగ్రత్తలు ఉన్నాయి, అవన్నీ కూడా పాటించాలి. అలాగే గాంజా సంబంధించి, డ్రగ్స్ సంబంధించి కూడా యువతలతో మాట్లాడడం జరిగింది. దయచేసి అలాంటి స్టేషన్ పరిధిలో రాచలూరు గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి 280 ఓవర్స్ చాలా అన్ని వింగ్స్ కలిపి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్డన్ సెర్చ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలది సేఫ్టీ, సెక్యూరిటీ అందరికీ ఇన్షూర్ చేస్తున్నారు. ప్రజలు కూడా, గ్రామ ప్రజలు కూడా అందరూ చాలా మంచిగా ఎంతో కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ చెకింగ్ చేసేటప్పుడు మాకు కొన్ని వెహికల్స్, ఒక 43 వరకు వెహికల్స్ దొరికినాయి. వాటికి నెంబర్ ప్లేట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ సరిగా లేవు. అలాగే కొన్ని లిక్కర్ బాటిల్స్ కూడా 148 వరకు దొరికినాయి. అలాగే
దానికి కూడా అది చట్టం ప్రకారంగా ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక 6 సస్పెక్ట్స్ ఉన్నారు ఇక్కడ ఊళ్ళో, వాళ్ళ యాక్టివిటీస్ని విచారణ చేయడం జరుగుతుంది. అలాగే 4 రౌడీ షీటర్స్ ఉన్నారు, వాళ్ళ ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలతో మాట్లాడితే చాలా వరకు అది సంతోషం వచ్చింది. ఏంటంటే ఊళ్ళో ఎలాంటి కూడా ప్రాబ్లమ్స్ లేవు, చిన్న వాళ్ళ సమస్యలు చెప్పారు, అవన్నిటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా సమాధానం కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఊరు అసలుకి ఇది రిక్వెస్ట్ చేయడం జరిగింది, సైబర్ క్రైమ్ సంబంధించి బేసిక్గా జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించాలి. అలాగే గాంజా సంబంధించి, డ్రగ్స్ సంబంధించి కూడా యువతలతో. ఇక ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పంజాగుట్ట ఏసీపీ గణేష్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బాబునగర్లో ఇంటింటికి తిరిగి వాహన పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. కిరాణా షాపులలో తనిఖీలు చేపట్టారు. అనుమానితులపై నిఘా పెట్టమని ఏసీపీ తెలిపారు. ఇన్స్పెక్టర్ సైదులు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఈ కార్డన్ సెర్చ్లో పాల్గొన్నారు. సుమారు 300 దాకా ఇళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ సడన్గా కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయడం ద్వారా ఇక్కడ ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే వాటిని చెక్ చేయగలం. 2, ఎవరైనా అగంతకులు కానీ దొంగలు కానీ వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటే వాళ్ళని పట్టుకోగలం. ఏమన్నా దొంగ మోటార్ సైకిల్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాటిని పట్టుకోగలం. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలన్నిటికీ చెక్ పెట్టడం ద్వారా ప్రజల్లో పోలీస్ పట్ల నమ్మకం కల్పించగలం. అందుకని కార్డన్ అండ్ సెర్చ్ కండక్ట్ చేయడం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఈ రొటీన్ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఇక్కడ మొదలుపెట్టాం, జరుగుతూ ఉంది. ఇప్పటికే కొన్ని అనుమానాస్పదంగా కనపడ్డ బళ్ళు కొన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది మనుషులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ యాంటిసిడెంట్స్, ఆ బళ్ళ యొక్క వివరాలు సేకరించి ఏమన్నా కేసు పెట్టాల్సి ఉంటే ఈరోజు మన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించాము. మన డీసీపీ గారి ఆధ్వర్యంలో, ఏసీపీ గారి ఆధ్వర్యంలో, మన అడిషనల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో అనుమానాస్పదంగా ఉండే వ్యక్తుల్ని మరియు అనుమానంగా ఉండే బైక్స్ని మనం తీసుకురావడం జరిగింది. ఈ అన్నింటినీ వెరిఫై చేసి అవసరమైతే కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గంజాయి, గుట్కాకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు మేము అన్ని షాప్స్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాంటివన్నీ ఇంకా జరుగుతూనే ఉంది. ఏవైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వాటిపైన కూడా చర్యలు తీసుకొని కేసులు బుక్ చేస్తాము. థ్యాంక్ యూ. నమస్తే. సుమారు 40 వరకు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వాటన్నిటినీ పేపర్స్ అన్నీ వెరిఫై చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మళ్ళీ వాటిని రిటర్న్ చేస్తాము. లేదంటే ఏమైనా డౌట్ఫుల్గా ఉంటే వాటిపైన కేసులు బుక్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం వల్ల ఉత్తమ ఫలితాలు సాధిస్తారనడానికి ఆన్లైన్ విద్యార్థి సంస్థ స్టూడెంట్స్ సాధించిన ఫలితాలే నిదర్శనమని జగద్గిరి గుట్ట సిఐ సైదులు అన్నారు. కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలోని ఆన్లైన్ విద్యార్థి సంస్థ స్టూడెంట్స్ 2021 జేఈఈ నీట్ మెయిన్ ఫలితాలలో మెరుగైన ర్యాంకులు సాధించిన సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. విద్యార్థులను ఘనంగా సన్మానించారు. చిన్నప్పటి నుండి విద్యపై మమకారం పెంచుకొని ఏకాగ్రత, పట్టుదలతో చదివితే అత్యున్నత ఫలితాలు సాధించవచ్చని సిఐ అన్నారు. అందుకు ఆన్లైన్ విద్యార్థి లాంటి సంస్థలు తక్కువ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ జేఈఈ నీట్ మెయిన్లో ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించడం గొప్ప విషయమన్నారు. ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించిన పి రవీంద్ర మోహిత్, హరీంద్ర పావనాలను ఘనంగా సన్మానించారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ ఆన్లైన్ విద్యార్థి అనే సంస్థ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే లాక్డౌన్ టైంలో లక్షలాది మంది స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అందలేదు, లక్షలాది మంది ఫ్యాకల్టీకి జాబ్స్ లేవు. సో దాంతోపాటు ఎస్పెషల్లీ పేదవాళ్ళకి ఎడ్యుకేషన్ అందలేదు. సో పక్కనే ఉన్న డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలని కోరిక, కానీ ఎడ్యుకేషన్ లేదు. వాళ్ళకి అఫోర్డబుల్ లేదు. కాలేజ్ తీసిన తర్వాత ₹1,00,000 2 లక్షలు కట్టే స్తోమత లేదు. సో వాళ్ళకి అఫోర్డబుల్లో ఎటువంటి బర్డన్ లేకుండా బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే ఐఐటీ అవ్వచ్చు, పేదవాళ్ళు ఐఐటీ అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు అనే మహా ఆశయం సాధించాం. స్టార్ట్ చేసిన 1 year లోపే
మాకు 2 ర్యాంకులు వచ్చినాయి. వీఆర్ వెరీ హ్యాపీ. రవీంద్ర మోహిత్కి, పవన్ గమ్యాకి ఇద్దరికి 2 ర్యాంకులు వచ్చినాయి. ఇదే విధంగా నేను చెప్పేది ఏంటంటే అందరూ ఒకటి, ఎవరైతే డబ్బుల్లో బాధపడుతున్నారో వాళ్ళందరూ ఒకటి చెప్తున్నాం, మా దగ్గర రండి, మీ ఎడ్యుకేషన్ నేర్చుకోండి, ర్యాంకులు తీసుకోండి, ఐఐటీలు అవ్వండి, డాక్టర్లు అవ్వండి. అదే మా కోరిక. మేము ఎటువంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తాం. థ్యాంక్ యూ ఆల్. సో ఈరోజు ఒక ఆన్లైన్ విద్యార్థి ఒక సంస్థ ఆన్లైన్ క్లాసెస్ వీళ్ళు అంతా బోధిస్తుంటారు. ఈ జేఈ నీట్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్లకి ఈ యొక్క దీన్ని స్థాపించింది అండ్ నవీన్ అండ్ టీమ్. సో వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ యొక్క వీళ్ళు కూడా ఇది స్థాపించి 1 year అవుతుంది. సో కరోనా వచ్చిన తర్వాత ఈ పాండమిక్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న యొక్క బాధలు కష్టాలు చూడలేక, సో ఈ విద్యార్థులు ఈ చదువుని దూరం అయిపోయి వాళ్ళు రాబోయే దాంట్లో చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అండ్ కరోనా వచ్చిన తర్వాత చాలామంది జీవితాలు కూడా ఆర్థికంగా తారుమారైపోయినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలివిగల పిల్లలు కూడా వాళ్ళ సరైన టైంలో వాళ్ళు విద్యను పొందలేరని చెప్పి వాళ్ళు ఆలోచించి, సో మనము ఏమీ బెనిఫిట్స్ లేకుండా విద్యార్థులకి మంచి విద్యను అందించి వాళ్ళకి ఒక భవిష్యత్తుని మంచి మార్గంలో నడపాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆన్లైన్ విద్యార్థి అనే దాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఇప్పటివరకు చాలామంది పిల్లలు ఆన్లైన్ ద్వారా వాళ్ళ యొక్క సర్వీస్ తీసుకుంటున్నారు. సో ఈరోజు మొన్న జరిగిన జేఈ అండ్ నీట్ దాంట్లో ఇద్దరు పిల్లలు వీళ్ళ పిల్లలే ఇద్దరు మంచి స్టేట్ లెవెల్లో మంచి ర్యాంకుని, నేషనల్ లెవెల్లో మంచి ర్యాంకుని సాధించడం జరిగింది. వాళ్ళు రవీంద్ర మోహిత్, ఈ అమ్మాయి పావన. సో వీళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఈ యొక్క కార్యక్రమానికి వీళ్ళు ఈరోజు వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విద్యార్థులకి ఈ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఈ ఫ్యాకల్టీ ఎవరైతే మీరు చూస్తున్నారో స్టేజ్ మీద, వీళ్ళందరూ కూడా అహర్నిశలు కష్టపడి వాళ్ళ యొక్క తెలివిని వీళ్ళందరికీ చెప్పడం వల్ల మంచి. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దళితులపై కపట ప్రేమ చూపుతున్నారని దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడి సమ్మెరాజు అన్నారు. హైదరాబాద్లో 10,000 మందితో జరగబోయే డప్పు దరువు కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. నిర్మల్ జిల్లాలోని దళితులు 1500 డప్పు దరువులతో హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షుడు ఉంగరాల రాజు, దళిత మోర్చా కార్యదర్శి ఎంపెల్లి నవీన్, దళిత మోర్చా పట్టణ అధ్యక్షుడు చిట్టి హరిప్రసాద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిశా అర్జున్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన నుంచి ఈ రాష్ట్రంలో మోసం ఎలా చేయాలి, రాజకీయాలు ఎలా చేయాలని చెప్పి ఇవాళ ప్రజలని తప్పుదో పట్టించడం, ప్రజలని మోసం చేయడం అనేది ఒక కేసీఆర్ తెలిసినంత ప్రపంచంలో మరెవరు తెలియదు. దళిత బంధు పేరుతో ఈటెల రాజేందర్ గారిని ఓడించడం కొరకు హుజురాబాద్లో నువ్వు ప్రారంభించినటువంటి పైలట్ ప్రాజెక్టు ఏదైతే శాలపల్లిలో పైలట్ ప్రాజెక్టు పేరుతోటి దళితులందరినీ ఒక సభ పెట్టి ఆ యొక్క సభలో ఏం చెప్పావు, దళిత బంధు అనేది ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి పథకం కాదు, దళిత సోదరుల అభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి ఒక పథకం. ఈ దళిత బంధు ద్వారా 10 లక్షల రూపాయలు దళితులకు వస్తే ఆ 10 లక్షల రూపాయలతో వారి యొక్క కుటుంబము, వారి యొక్క పేదరికాన్ని దూరం చేయడం కొరకు పనికొస్తుందని చెప్పి నువ్వు ప్రారంభించావు. దీన్ని ఎప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలే, ఎక్కడ అడ్డుపడలే. భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు తెలిపింది. దళిత బంధు అనేది హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గంలో దళిత బంధుని ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు డిమాండ్ చేసింది కూడా. కాబట్టి ఎక్కడ భారతీయ జనతా పార్టీ దళిత బంధుకు వ్యతిరేకం కాదు, కానీ నీవే కావాలని చెప్పి తప్పుడు లేఖలు రాసి ఎన్నికల కమిషనర్కు తప్పుడు లేఖలు పంపించి దళిత బంధుని ఆగే విధంగా ఆపి ఇవాళ మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద ప్రయత్నం చేస్తున్నావు.
కానీ భారతీయ జనతా పార్టీ చెప్పింది ఎన్నికల కమిషన్కు మేము ఎటువంటి లేఖ కూడా ఇవ్వలేమని చెప్పి. అయినా మీరేం చేశారు, దాన్ని ఏదో రకంగా భారతీయ జనతా పార్టీ పైన నిపమేయడం ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అప్పుడు అడిగింది, ఇప్పుడు అడుగుతుంది. దళిత బంధువుని మీరు ఆపకండి, దళిత బంధువుని రాష్ట్రం మొత్తం కొనసాగించాలని చెప్తున్నాం. కానీ మీరేం చేశారు, ఒక మాట ఇచ్చారు, ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషనర్ మాత్రం మనకు ఇదొక్కటి అడ్డుకోగలిగింది, కానీ 4వ తేదీ నుండి ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పాము. కాబట్టి ఇవాళ 4వ తేదీ కాదు, ఇవాళ 6వ తేదీ. మరి ఇంకా అమలు అవుతలేదు, హుజరాబాద్లోనే అమలు అవుతలేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అమలు చేస్తాం? కాబట్టి నేనేమంటున్నా, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం అమల్లోకి రావాలి. దళిత బంధు పథకం ఇక జనగామ జిల్లా దేవరుపుల మండలం మన్పహాడ్ గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని అన్నారు. యువకులు గంజాయి, గుట్కా, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్టు సమాచారం ఉంటే స్థానిక పోలీసులకు తెలపాలని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గొల్ల రమేష్, సిఐ ఎస్ఐలు రాజు, పవన్ కుమార్, వంశీకృష్ణ, సర్పంచ్ వర్రే మధు, ఎంపీటీసీ మహమ్మద్ జాకిర్, గ్రామస్తులు పాల్గొన్నారు. డీసీపీ గారికి, ఏసీపీ గారికి మరియు పాలకులకు, సిఐ గారికి, ఎస్ఐలకు అందరికీ, మన్పాడు గ్రామ ప్రజలకు మరియు పత్రికా విలేకరులకు ఇక్కడ గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టేయడం జరుగుతుంది. మరియు ఈ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్నది. అలాగే ఇక్కడ పోయినసారి మన గొల్లపల్లిలో పోయిన సంక్రాంతికి ఇక్కడ మన యాక్సిడెంట్ అయితే నేనే సొంతంగా 20,000 ఇచ్చి వాళ్ళను బాగు చేయడం జరిగింది. అలాంటివి రాకుండా ఇక్కడ సుత సీసీ కెమెరాలకు నా వంతు సుత సహకారం చేస్తానని మన అభయం ఇస్తున్నాను. చూసుకోవాలి మీరందరూ. ఊళ్ళలో ప్రొడక్ట్స్ కాకుండా ప్రొడక్ట్స్ ఉంటే మీరు వెంటనే చెప్పాలమ్మా. మీరు చేయించుకోలేదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని చేస్తారంటే తర్వాత మందులు లేవు, పోతారు అట్లే, కుటుంబం అంతా ఆగమైపోతుంది. అందుకనే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు ఇల్లు లేకుండా తీసుకోండి, గంజాయి రాకుండా తీసుకోండి. తర్వాత పత్తాలు ఆడద్దు, ఎవరైనా పత్తాలు ఆడితే సమాచారం ఇవ్వాలి. అట్లనే మట్కా అంటే మరి ఈ ఏరియాలో కొంచెం తక్కువ ఉన్నట్టుంది. మట్కా కూడా చాలా డేంజర్. ఇకపోతే నిన్న మొన్న మళ్ళీ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారు, అవి కూడా డేంజర్ అయితే. ఇంకా ఇవి కాకుండా కొత్త పిల్లగాళ్ళందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి అందరి దగ్గర. వాటిల్లో ఎవరన్నా మన ఫ్యూచర్ ఎవడో ముక్కు తెలియదు ముఖం తెలియదు నీకు లాటర్ వచ్చిందని రెడీగా ఓపెన్ చేస్తారు, తెరుస్తారు. ఇది నొక్కండి, అది నొక్కుతారు, అది ఒక నెంబర్ చెప్పండి, నెంబర్ చెప్తారు. లేకుంటే మీ ఫోన్పే పిన్ నెంబర్ చెప్పమని చెప్తారు, లేకుంటే మీ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ చెప్పమని చెప్తున్నారు. అవన్నీ చెప్పగానే వాడు మనకి చూసే రూపంలో మన దాంట్లో ఉన్న డబ్బులు వెళ్ళిపోతాయి. అందుకని ఏ బ్యాంకు కూడా మనని ఏ సమాచారం అడగదు. వాళ్ళు ఊరికనే ఏమంటారంటే మీ అకౌంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, మీ ఏటీఎం కార్డు పనిచేయదు, లేదా మీ అకౌంట్లో ప్రాబ్లం వచ్చింది, మీకు ఏ డీటెయిల్స్ కావాలో మనకు చెప్తాను మన మాటల్లో పెట్టి తీసుకుంటారు. ఎవ్వరు కూడా మనకు పరిచయం లేని వాళ్ళు మీ అన్న తమ్ముడు అడిగి ఇవ్వండి. అట్లా కాకుండా ఎవరు అడిగినా ఏ సమాచారం మీ పర్సనల్ సమాచారం ఇవ్వద్దు. మీ వ్యక్తిగతమైన సమాచారం ఇస్తే దాంతో మనకు చాలా నష్టం జరుగుతుంది. ఇక లాటరీ వచ్చింది అనగానే మీకు లాటరీ వచ్చిందో లేదా కారు వచ్చిందంటారు. కారు వచ్చి ఎక్కడ ఉందంటే ఈ మనకి మీకు యాక్సిడెంట్లు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు రోడ్డు దాటేటప్పుడు కానీ లేకపోతే ఈ హైవే రోడ్లో మన ఇల్లు ఉందని చెప్పి స్లో అయిపోతారు. సడన్గా హైవేలో ఫాస్ట్గా వచ్చి మన గల్లీ ఉందని చెప్పి రైట్కు లెఫ్ట్ తిరిగి స్లో చేస్తారు. స్లో చేసినప్పుడు ఏమవుతుంది, వెనకాల వచ్చిన పెద్ద బండి కొన్ని యాక్సిడెంట్లు అయినాయి మీ దగ్గర. అదేవిధంగా 2 వీలర్ నడిపించేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోవట్లేదు. ఆ హెల్మెట్ పెట్టుకునే కారణంతో చాలామంది చనిపోయారు ఈ హైవేలో. అదేవిధంగా కొంతమంది ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి 5,000కి 6,000కి మోటార్ సైకిల్ కొనేస్తున్నారు. వాళ్ళ దగ్గర పేపర్లు ఉండవు, అవేమో దొంగ బళ్ళు. మరి తెలిసి తెలియక ఆ దొంగ సొత్తు కొంటే తర్వాత ఏమవుద్ది, మళ్ళీ పోలీసులు వస్తారు, మళ్ళీ సీజ్ చేస్తారు, మీ డబ్బులు పోతాయి, మీ పేరు పోద్ది, మళ్ళీ పోలీసు. వరంగల్ జిల్లా కాకతీయ మెడికల్ కాలేజీలో జిల్లా అనస్థీషియా వైద్యుల సంఘం ఆధ్వర్యంలో 2 రోజుల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలోజీ ఆరోగ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. శస్త్రచికిత్సలో ఈ వైద్యులు నూతన విధానాలను అవలంబించాలని డిఎంఈ రమేష్ రెడ్డి సూచించారు. సదస్సులో 100 మంది డాక్టర్లు తమ పరిశోధనా పత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ దివ్యల మోహన్ దాస్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, 500 మంది డాక్టర్లు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనస్థీషియా అంటే మత్తు డాక్టర్లు మేము కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నాము. ఐఎస్ఏ కాన్ తెలంగాణ 2021 ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటాము. అయితే కోవిడ్ మూలంగా గత 2 సంవత్సరాల నుంచి జరుపుకోలేదు. కోవిడ్ అయిపోయిన తర్వాత మొదటి కాన్ఫరెన్స్ ఇది, ఫిజికల్ కాన్ఫరెన్స్. అంటే కోవిడ్ టైంలో అన్నీ ఆన్లైన్ అయినాయి, కానీ ఇప్పుడు మనకు ఫిజికల్ కాన్ఫరెన్స్ అవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది మత్తు డాక్టర్లు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు. ఈ టైంలో ఏంటంటే ఒక 100 మంది డాక్టర్లు మత్తు డాక్టర్లు ఎమినెంట్ స్పీకర్స్ వాళ్ళ రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసినారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ మాత్రం షేర్ చేసుకున్నారు. దీని మూలంగా ఏంటంటే అనస్థీషియాలో అంటే మత్తు విభాగంలో మేము కొత్త నేర్చుకోవడం, కొత్త పద్ధతులు నేర్చుకోవడం, కొత్త ఎక్విప్మెంట్ గురించి నేర్చుకోవడం, కొత్త మందులు నేర్చుకోవడం జరుగుతుంది. సో మా నాలెడ్జ్ పెరుగుతుంది దీని మూలంగా. సో ఈరోజు రేపు 2 రోజులు మేము అనస్థీషియా విభాగంలో స్టేట్ కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నాము. ఇప్పటివరకు ఎలాంటి విఘ్నాలు జరగకుండా చాలా బాగా జరిగిపోయింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఎవరెవరు వస్తాం? ఇప్పుడు మనకు చీఫ్ గెస్ట్గా డాక్టర్ కరుణాకర్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ గారు వస్తున్నారు. గెస్ట్ ఆఫ్ ఆనర్గా డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి గారు వస్తున్నారు. అలాగే మాకు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మురళీ జోషి గారు వస్తున్నారు. అలాగే మనకు ఎన్టీఆర్ కేఎన్ఆర్ యుహెచ్ఎస్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్ గారు వస్తున్నారు. తర్వాత స్పెషల్ గెస్ట్గా మన ప్రిన్సిపాల్ గారు మోహన్ దాస్ గారు, అలాగే మన సూపరింటెండెంట్ గారు వి చంద్రశేఖర్ గారు వస్తున్నారు. దీనికి డాక్టర్ బి శ్రీనివాసరావు గారు ఆర్గనైజింగ్ చైర్మన్గా, నేను డాక్టర్ నాగార్జున రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీగా, నాకు కుడివైపునున్న డాక్టర్ మురళి గారు ట్రెజరర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే సైంటిఫిక్ కమిటీ అంటే దీనికి సంబంధించిన శాస్త్ర పద్ధతులు అన్నిటికీ చైర్మన్గా డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు వ్యవహరిస్తున్నారు. మనం రాష్ట్ర స్థాయిలో 6వ తెలంగాణ మత్తు వైద్యుల రాష్ట్ర స్థాయిలో 6వ తెలంగాణ మత్తు వైద్యుల కాన్ఫరెన్స్ మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరంలాగే ప్రతి సంవత్సరం ఈ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. కానీ గత కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా మనం ఆఫ్లైన్లో జరుపుకోలేదన్నమాట. అవి 2 కూడా ఆన్లైన్లో జరిగినాయి. ఇది అందరూ ప్రత్యక్షంగా పాల్గొంటూ చేస్తున్న కార్యక్రమం 2 సంవత్సరాల తర్వాత. ఈ కార్యక్రమంలో నిష్ణాతులైన వైద్యులు తమ యొక్క నిపుణతని, వాళ్ళ ప్రావీణ్యాన్ని నూతన తరానికి అందిస్తారు. ఇక్కడ మేధో మదనం జరుగుతుంది, దాన్ని పంచడం కూడా జరుగుతుంది, వాళ్ళ మేధావితనాన్ని పంచడం కూడా జరుగుతుంది. ఇది భవిష్యత్ తరాలకు పునాదిగా కూడా పనికొస్తుంది. ఈ మంచి కార్యక్రమానికి ఎంతోమంది నిపుణులైన మత్తు వైద్యులు వచ్చారు. అట్లాగే దీంట్లో ఎంతోమంది కొత్త తరం మత్తు వైద్యులు కూడా. ఇక కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పెద్దపల్లి రెవెన్యూ పొలంలో సర్వే నెంబర్ 870/3 3 ఎకరాల భూమి ఉందని దాసరి భాస్కర్, ఆయన భార్య లక్ష్మీదేవి చెప్పారు. 60 సంవత్సరాలుగా భూమి తమ ఆధీనంలో ఉందని, నీటి మోటారు సైతం తమ పేరుతో ఉందని తెలిపారు. భూమి చుట్టూ కంచె వేసుకున్నామని, అయినా తమ భూమిని కొందరు రాజకీయ అండతో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తమకు న్యాయం చేయాలని V3 న్యూస్ ఛానల్ ద్వారా గోడు వెళ్లబోసుకున్నారు. న్యాయం చేయమని కోర్టును కూడా ఆశ్రయించామని, అయినా భూ కబ్జాదారులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారు. అధికారులు తమకు న్యాయం చేయాలని భాస్కర్, లక్ష్మీదేవి కోరారు. ఈ భూమి మాది 60 ఏళ్ళ నుంచి మేమే సాగుబడి చేసుకుంటున్నాము. ఈడ మోటార్ వేసున్నాము, ట్రాన్స్ఫర్ ఉండదు. ఈ భూమి మాదైతే చాలా మంది వచ్చి సమాధి, మా మామ సమాధి కూడా ఉండదు ఈడ. మాదనేసి భూమి మాదనేసి సగ్దయ చేస్తున్నారు. చేనులోనే ఇల్లు కట్టుకుంటాము, 2 పిల్లకాయలు ఉన్నారు. మేమేం చేయాలి? ఫస్ట్ ఈ అనుభవం ఎప్పటి నుంచి మీ భూమి మీ పరిధిలో ఉందమ్మా? 60 ఏళ్ళ నుంచి ఉండదు. 60 సంవత్సరాల నుంచి మీరు సాగు చేసుకుంటున్నారు. మీరే బోరు వచ్చారు, మీరే కరెంటు ఎలక్ట్రిసిటీ చేశారు. ఓకే, ఎందుకు పెండింగ్ వచ్చిందమ్మా? ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు మధు చేసి పార్టీ పరంగా
అతనికి ఇవ్వాలని మా మంది వచ్చి దౌర్జన్యం చేసి నిన్నాడు. మేము ఆర్డీఓ కోర్టుకి వేసినాం. ఆర్డీఓ కోర్టుకి వేశారు. ఎప్పుడు వాయిదా? ఎప్పుడు మళ్ళీ ఇంకా వాయిదా నోటీస్ రాలే. ఆ వాయిదా ఇక్కడ పంటలు ఏమేమి పండుతాయి? పసుపు, శనక్కాయ, వరి, ఇట్లాంటిది పొద్దుతిరుడు పూలు, ఇట్లాంటిది. సర్వే నెంబర్ ఎంత ఈ భూమి? 870/3 లీటర్. 3 లీటర్లో ఎన్ని ఎకరాలు? ఇది మొత్తం ల్యాండ్ వచ్చేసి 24 ఎకరాల 58 సెంట్ల ల్యాండ్ లో మీ కాలనీకి అన్ని పోంగా మాకుండేది వచ్చేసి 3 ఎకరాలు, నీకరంగా 3 ఎకరాలు మా అనుమూలం ఉంది. ఈ విషయం మండల తహసీల్దార్ దృష్టికి తీసుకుపోయారా? అందరికి ప్రతి ఒక్క ఎంఆర్ఓ తెలుసు. అలాంటి చోట మేము చేసుకుంటాం, మేము ఉండేది. కనీసం 5-6 మంది ఎంఆర్ఓలు పోయినారు. అప్పటి నుండి కూడా తెలుసు. కానీ వచ్చి చూసిపోతాండ్రు. కానీ దీనికి ఏం పరిష్కారం ఏమంటే మేము ఖర్చు పెట్టుకోలేము కాబట్టి అది విషయం. కలెక్టర్ గారి దృష్టికి తీసుకురా? మీరు ఎప్పుడు అర్జీ ద్వారా కలెక్టర్ గారికి ఇచ్చారా? పెట్టాం, కౌన్సిలర్ పెట్టినాము. ఆ దగ్గర తీసుకొచ్చే సరే చూస్తామంటారు, పక్కన పెట్టేస్తారు. ఇక్కడ వరి పండుతుందా? వరి, పసుపు, ఉల్లిపాయ పండుతుంది, శనక్కాయ, అంటే టమోటా, పచ్చిమిర్చి ఇలాంటి చేస్తా ఉన్నాం. ఏం పేరు నీ పేరు? దాశెట్టి భాస్కర్. నీ పేరమ్మా? దాశెట్టి నాగలక్ష్మి. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్లు మొదలయ్యాయి. 14వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ వెంకటేష్ నామినేషన్ దాఖలు చేశారు. అతని నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. ఉదయం అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్పి నామినేషన్ పత్రాలు స్వీకరించిన అధికారులు తిరస్కరణ లిస్టులో వెంకటేష్ పేరును ఉంచారు. ఇది చాలా దారుణమని అభ్యర్థి ఆరోపించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. నమస్కారం అండి, నా పేరు వెంకటేష్. కుప్పం మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 14వ వార్డు అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసేటప్పుడు ఈ వైసీపీ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా నా పైన భౌతిక దాడి చేసి ఈ అప్లికేషన్ని తీసుకెళ్లి చించేశారో మనందరికీ తెలిసిన విషయమే. నిన్నంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం నా పైన జరిగినటువంటి వైసీపీ దాడుల యొక్క ప్రత్యక్ష ఫోటోలను మీరందరూ చూశారు. ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటంటే, మార్నింగ్ స్క్రూటినీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ గారు మొత్తం నా అప్లికేషన్ వెరిఫై చేసి వ్యాలిడ్ అని పక్కన రాసుకొని నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. మీ అప్లికేషన్ వ్యాలిడ్ అని. మరొకసారి డౌట్ వచ్చి వెళ్ళి అడిగాం, ఏమండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అలాంటివి ఏం లేదండి, మీరు ఒకసారి చెప్పారు కదా, వ్యాలిడ్ అని రాశాం కదా, అంతేనో, మీకు ఏమి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి మాకు సమాచారం ఏంటంటే, ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం గలిజేరుగుల్ల గ్రామంలో సొంత అన్న చిన్న వెంకటరెడ్డిపై తమ్ముడు, అతని కొడుకు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆస్తి విషయంలో ఇరువురి మధ్య కొన్ని సంవత్సరాలుగా విభేదాలున్నాయి. తీవ్రంగా గాయపడ్డ చిన్న వెంకటరెడ్డిని బంధువులు కంబం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. గతంలో కూడా తనపై పలుమార్లు దాడి చేశారని, తమ్ముడి నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం చేయాలని అధికారులను కోరాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బేతపట్టి మండలము గంజగొల్ల పొలంలో ఉన్నాను. దాని మధ్య తమ్ముడు వచ్చి మెడకాయ పట్టుకున్నాడు, కొడుకు వచ్చి కొట్టిండు. ఎందుకు కొడతామంటే సంతం నా కొట్టిన సంపపోయాడు. దెబ్బ తట్టుకోలేక రాడుకున్నాము. ఆ మనుషులు వచ్చి కట్టేస్తాడు, మొగలు కట్టేపోయినారు. బాధ పడలేక నేను తప్పించుకొని వచ్చినాను ఊళ్ళోకి. వచ్చిన ఊళ్ళకి కొంచెం కొట్టామని చంపుతామన్నారు. అందుకు కాబట్టి నేనేం చేసి కాబట్టి నాకు ఏదో సంపాలి సంపూర్ణ నా కొడుకుమని అబ్బన్నాడు. అన్న రంగారెడ్డి కొడుకు వెంకరెడ్డి సంపూర్ణ నా కొడుకు సేవ ఉంచడానికి ఏదో సంపిదెంగు అని అన్నాడు. కొడుకు వచ్చి కర్రతో కొట్టి బాధినాడు. చిలకలూరిపేట నవతరం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించారు. అధికారం కోసం 14 నెలలు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి రైతుల ఆకాంక్షలు తెలుసుకునేందుకు అమరావతి ప్రాంతంలో కనీసం 14 రోజుల పాదయాత్ర నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అనే పేరుతో అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు నవతరం పార్టీ తరపున సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు 4 సంవత్సరాలు నిండిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఒక్క రోజు కూడా నడవలేదని చెప్పారు. నమస్తే, నా పేరు రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు రాజధాని అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దేవస్థానం దగ్గరికి పాదయాత్రగా వెళ్లేందుకు అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అంటూ తిరుమల తిరుపతి వరకు ఒక మహాపాదయాత్రని చేపట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఒక ప్రత్యేకత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహాసంకల్ప పాదయాత్ర 14 నెలలు పూర్తి చేసి 4వ సంవత్సరం కావస్తుంది. మరి పాదయాత్ర అనంతరం ప్రజల ఆకాంక్షలు తీరుస్తానని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం, మరి రాజధాని అమరావతికి వ్యతిరేకంగా 3 రాజధానులు ఉండాలని చెప్పి ఆయన ప్రకటన చేయటం, అమరావతి రాజధాని ప్రాంత రైతులు భూములు త్యాగం చేసినట్టు. గుంటూరు జిల్లా బాపట్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర రథం బజార్ నుంచి ప్యాడిసన్ పేట వైఎస్ఆర్ విగ్రహం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాశ్రావు, మాజీ శాసనసభ్యులు అనంతవర్మ, మండల అధ్యక్షులు కోకి రాఘవారెడ్డి, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. రంగారెడ్డి జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్, సరైన పత్రాలు లేని 43 బైక్ల సీజ్. ఆన్లైన్ విద్యార్థి సంస్థ స్టూడెంట్స్ ప్రతిభ, ఫలితాలే నిదర్శనమన్న జగద్గిరిగుట్ట సిఐ. దళితులపై కేసీఆర్ కపట ప్రేమ, 10,000 మందితో డప్పు దరువు నిరసన. అనస్థీషియా వైద్యుల రాష్ట్ర సదస్సు, 100 మంది డాక్టర్ల పరిశోధన పత్రాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.